జాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాయుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మానవ జీవితానికి ప్రపంచ యావత్తు కూడా మనిషి బ్రతకడానికి కావలసినటువంటి స్వామి అది కూడా ఆపేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనిషి మంచిగా బ్రతకడానికి సమాజం అంతా ఎప్పుడూ ధార్మికమైనటువంటి చింతన కలిగి ఉండేట్టుగా విశ్వగురువుగా భారతదేశం ఎప్పుడూ కూడా లోకానికి ఉపదేశం చేస్తూ ఉంటుంది. భారతీయ సంస్కృతి, భారతీయ వైదిక విధానం ఎప్పుడూ కూడా సమాజం అంతా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటుంది. ఏ దేశమైనా వ్యక్తి తాను ఏ జాతికి చెందిన, తాను ఏ మతానికి చెందిన అందరం కలిసి బ్రతకాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం ఎప్పుడూ కూడా మన దేశం తానెప్పుడు ముందుండి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి కారణం మన పూర్వ ఆచార్యులు, పెద్దలు, ఋషులు అందించినటువంటి వైదిక విజ్ఞానం, దాంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి సమతా సందేశం. పరమ పూజ్య శ్రీ 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 తిదండి జనశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు ఆ సమత అనే భావనని మరింత పెంచడం కోసం ఎన్నో వైదికమైన కార్యక్రమాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని, వాటితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా సమాజంలో విస్తరింపచేస్తూ 2022 సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని కూడా లోకానికి ఆవిష్కరించారు. అందరూ సమానమని చెప్పినటువంటి భగవద్ రామానుజుల దివ్యమైనటువంటి మూర్తిని, వారితో పాటు భగవంతుడు అందరికీ చెందినవాడు, ఆయన ఏ రూపంలో ఉన్నా తానొక్కడే అనేటువంటి సందేశాన్ని ఇచ్చేట్టుగా 108 ఆలయాలని మనం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో దర్శించవచ్చు. జిఆర్ స్వామి వారు అందరూ బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతుండేవారు. వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన నాటి నుంచి కూడా, అంటే 1980 సంవత్సరం నుంచి సుమారు 45 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా వారు సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ కృషి చేయడం మనందరికీ తెలిసిన విషయమే. 1994లో అందరూ బాగుండాలి, చాలామంది మన దగ్గరకు వస్తూ ఉంటారు, లేదా ఆలయాలకు వెళుతూ ఉంటారు, లేదా గురువుల దగ్గరికి వెళుతూ ఉంటారు. అయ్యా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ దుఃఖం ఉంది, మానసికమైనటువంటి ఆందోళన, అశాంతి, లేదా ఏవో రోగాలు ఉన్నాయి, కనుక ఇవన్నీ పోవాలంటే ఏదైనా మంచి మాట చెప్పండి, ఏమో మంత్రం చెప్పండి, లేదా ఏదైనా ఒక పూజ, లేదా ఏదైనా ఒక వ్రతం చేయడానికి ఏం చేయాలో చెప్పండి అని అడుగుతూ ఉంటారు సమాజంలో. అన్నిటికీ చక్కటి ఔషధం మనకి సాక్షాత్తు భీష్మ పితామహుడు పాండవులకు ఉపదేశం చేసినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అని జిఆర్ స్వామి వారు దాన్ని అందరికీ తెలియచేయాలి అని 1994లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్ పారాయణం అనేటువంటి పేరుతో మన విజయవాడ పబ్లిక్ గ్రౌండ్స్లో సుమారు 1,00,000 మందిని ఒక చోటికి చేర్చి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు. ఆనాటి నుంచి ఒక 12 సంవత్సరాల క్రమం తప్పకుండా ప్రతి ప్రాంతంలోనూ, అది ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, కర్ణాటక గంగావతి కావచ్చు, లేదా వైజాగ్ కావచ్చు, లేదా మన భాగ్యనగరం కావచ్చు, లేదా ఆ పక్కనే ఉండేటువంటి చిట్యాల ఒక కొండ మీద
కృష్ణ మందిరం ఉంటుంది, అక్కడ కావచ్చు. ఎక్కడెక్కడ మనం అవకాశం ఉండి ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ కార్యక్రమం చెయ్యాలి అని ఉత్సాహంతో ముందుకు వస్తే 12 సంవత్సరాలు క్రమం తప్పకుండా దాన్ని విరాట్ పారాయణాన్ని నిర్వహించారు. ఎంతోమందికి విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవాన్ని చెప్పడమే కాకుండా దాన్ని ఉపదేశం చేశారు జిఎస్ స్వామి వారు. లోకంలో ఏ విద్య అయినా మనకు తెలివి ఉంది కదా అని పుస్తకం తీసి చదివితే ఆ విద్య మనకి ఫలాన్ని ఇవ్వదు. గురువు ద్వారా అందే విద్యనే మనకి క్షేమాన్ని కలిగిస్తుంది, మనకి ఫలాన్ని ఇస్తుంది, మన ద్వారా సమాజానికి అది ఉపయోగపడేట్టుగా చేస్తుంది. కనుక ఏ విద్య అయినా గురువు ద్వారా ఉపదేశాత్మకంగా మనం పొందగలిగితే అది మనకి సిద్ధిస్తుంది అని మనకి మన పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈనాడు జగదాచార్యులుగా సమతాభావనని సమాజం అంతటా ప్రవర్తింపచేసేటువంటి మహనీయులు జిఎస్ స్వామి వారు ఆదిత్య హృదయం కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, ఇలాంటి ఉపదేశం చేయడం ద్వారా సమాజంలో భక్తి చైతన్యాన్ని మరింత మనం పెంచాలి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అవి భావితరాలకు అందేట్టుగా చెయ్యాలి అని వారు చేసే కార్యక్రమాలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉపదేశం కూడా ఒకటి. 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం చేయాలంటే కొంచెం వ్యయ ప్రయాసంతో కూడుకున్నది కనుక ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు ఆ రోజు భీష్మ ఏకాదశి నాడు చక్కగా మీ ప్రాంతాల్లో మీరు చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బృందాలుగా ఏర్పడి చక్కగా పారాయణం చేసుకోండి అని వారు సూచన చేయడం జరిగింది. ఒక వ్యక్తి మాట్లాడే మాట కంటే 10 మంది కలిసి ఒకే మాటను చెప్తే దానికి బలం ఎక్కువ. అదే 100 మంది కలిస్తే దానికి శక్తి పెరుగుతుంది. అదే 1,000 మంది, లక్షల మంది ఒక చోటి చేరితే వారు చేసే ప్రార్థన, వారు చెప్పే మాట సమాజానికి ఎప్పుడూ మేలు కలిగిస్తుంది. దాన్ని గుర్తించినటువంటి మహనీయులు జిఎస్ స్వామి వారు మీ ప్రాంతాల్లో మీరు జరుపుకోవచ్చును అని సూచన చేశారు. చాలా కాలం తర్వాత మన వాళ్ళు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ మనం అలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేపడితే బాగుంటుంది. సమాజానికి ఒక ఐకమత్యం కావాలి, సమాజం అంతా ఒక సమతా భావనతో సాగాలి. కనుక అలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేస్తే బాగుంటుంది అని మన పెద్దలంతా కూడా ప్రార్థించగా భీష్మ ఏకాదశి పర్వదినాన జరిపేటువంటి శ్రీ విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర ఉపదేశాత్మకంగా జరిగే పారాయణాన్ని మన అదృష్ట విశేషం చేత వైకుంఠరాముడు మోక్షరాముడుగా కీర్తించబడేటువంటి భద్రాద్రి రామక్షేత్రంలో దాన్ని జరుపుకోవాలి అని మన ప్రాంతం వాళ్ళు, ఇక్కడి ప్రాంతం వాళ్ళంతా ప్రార్థించగా దానికి అంగీకరించి రేపు 8వ తారీఖు భీష్మ ఏకాదశి పర్వదినాన శ్రీ విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని వారు ఉపదేశం చేస్తూ మనందరం కూడా కలిసి చేసేట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు జిఎస్ స్వామి వారు. నిజానికి మనకి భారతం అంటేనే పంచమ వేదము అని మనం పిలుస్తాం. అంటే 4 వేదాలతో సమానమైనటువంటి ఇతిహాసం భారతం. కానీ దీనికి పంచమ వేదము అని పేరు. భారతం అంటే అందరికీ తెలిసిందే. ప్రతి కుటుంబంలోనూ ఉమ్మడి కుటుంబాలు ఈనాడు మనకి ఎక్కడ కనపడటం లేదు. ఒకనాడు ఉమ్మడి కుటుంబాలు సంతోషంతో ఆనందంతో అందరూ కలిసి ఏ చిన్న శుభకార్యం జరిగినా అందరూ సంతోషంగా ఉండేవారు. ఈనాడు మనం దాన్ని చూసే అవకాశం లేదు సమాజంలో. ఈనాడే కాదు, ద్వాపర యుగంలో భారత యుద్ధం జరిగిన నాటి నుంచి భారతం అంటే అందరికీ తెలిసిందే కదా, దాయాదుల మధ్య ఆస్తులు అధికారాల కోసం ఏర్పడినటువంటి ఒక సంగ్రామం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం భారతం అంటే తెలిసినది అన్నదమ్ములు వాళ్ళ అధికారం కోసం, ఆస్తుల కోసం ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడేటువంటి స్థితి. అదే కదా కురుక్షేత్రంలో మనం చూసింది, మనం విన్నది. కనుక భారతం అంటే కేవలం ఆస్తుల కోసం, అధికారాల కోసం ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడితే దాన్ని పంచమ వేదంగా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నో నీతి విషయాలు మనకి భారతంలో ప్రతి అంశంలోనూ మనం దాన్ని దర్శించవచ్చు. అంతేకాదు భారతానికి ఆ గొప్పతనం కలగడానికి 2 ప్రధానమైన అంశాలు
అని మనకి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఒకటి, నిజానికి భారతం 1,25,000 శ్లోకాలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం, ఇతిహాసం. ఈ 1,25,000 శ్లోకాలలో 700 శ్లోకాలతో కూడినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి భగవంతుడు ఉపదేశం చేసిన భగవద్గీత, 107 శ్లోకాలు, ఆ తర్వాత 108వ శ్లోకాన్ని పెద్దలు కలిపి 108 శ్లోకాలతో ఉన్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. దానికి ముందు కొన్ని ధర్మరాజుకు భీష్ముడికి ఏర్పడినటువంటి సంవాదం, ఉత్తమమైన ధర్మం ఏది, ఆచరించవలసిన ధర్మం ఏది, ఎవరిని మనసారా స్మరిస్తే ఈ లోకంలో జీవుడు ఉత్తమ గతిని పొందుతాడు అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకి భీష్ముడు చెప్పినటువంటి ఉపదేశమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ముందు కొన్ని శ్లోకాలు, ఒక 28 శ్లోకాలు స్తోత్రం ఆరంభించడానికి ముందు, దాని తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఉంటుంది, దాని తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంటుంది 108 శ్లోకాలతో, దాని తర్వాత మళ్ళీ ఒక 30 శ్లోకాలు మనకి ఫలశ్రుతిగా ఉంటాయి. మొత్తం కలిపి సుమారు మనకి 160 పై చిలుకు శ్లోకాలతో విష్ణు సహస్రనామ స్తోత్రం. 700 శ్లోకాలు మనందరికీ తెలుసు. భగవద్గీత ఈనాడు మానవాళికి ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళు ఏ రంగంలో ఉన్నా భగవద్గీత చక్కటి మార్గాన్ని నిర్దేశన చేస్తుంది. కర్తవ్యాన్ని మరిచినటువంటి వ్యక్తికి కర్తవ్య బోధ చేయడమే కృష్ణుడు చేసినటువంటి గీతా ఉపదేశం. ఈ రెండు కలిపితే మనకు ఏర్పడేటువంటి సుమారు 900 శ్లోకాలు లోపే ఉంటాయి. ఈ 900 శ్లోకాలు ఒక పక్కన త్రాసులో, మిగతా 1,25,000 శ్లోకాలు ఒక పక్కన త్రాసులో పెడితే ఈ భగవద్గీత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమే అధికమైనటువంటి మహత్తు కలిగినవి, భారము కలిగినవి, అంటే గొప్పనివి అని మనకి పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే భారత సారం మొత్తం ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే దాన్ని మనం పంచమ వేదంగా మనం దాన్ని కీర్తిస్తాం. కనుక ఎప్పుడు గీతా జయంతి అయినా మనం భగవద్గీత చదువుకోవడం ఒక సంప్రదాయం మనకు పెద్దలు ఇచ్చారు. ఎప్పుడు భీష్మ ఏకాదశి ఏర్పడినా మనం ఆనాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి. దానివల్ల మనము సమాజం ఎప్పుడు బాగుంటుంది అని జీఎస్వామి దాన్ని ఉపదేశం చేసే ఒక క్రమాన్ని ఆరంభించారు. దాన్నే మనం రేపు 8వ తారీఖు అంటే రేపటి దినాన సాయంకాలము మనకి సుమారు 3:30 గంటలకు మన జిఆర్ మఠం నుంచి ఒక శోభాయాత్ర ఆరంభమవుతుంది. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం ఉచితంగా విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంథాలని వాళ్ళకి మనం ఇస్తున్నాం. చదువుకొని మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ వారి దగ్గర పెట్టుకుంటే చాలు, దాంట్లో ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తి వాళ్ళని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. పూర్వకాలం గృహాలలో చదివినా చదవకపోయినా రామాయణ, భారత, భాగవత, పురాణ గ్రంథాలని పూజా రూమ్లో పెట్టుకునేవాళ్ళు. అవి పెట్టుకుని దాని మీద ఒక పుష్పం పెడితే చాలు, అవి మన ఎప్పుడు రక్షిస్తాయనే విశ్వాసం మన భారత జాతికి ఆనాడు ఉండేది. ఈనాడు కూడా కొంతమంది దాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం ఎప్పుడైనా మన జేబులో పెట్టుకున్నా అది మనకి ఎప్పుడు తగినటువంటి శక్తినిస్తుంది అని ఆచార్యులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కనుక మనం ఇచ్చే గ్రంథం మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంచుకునేట్టుగా మనం ఉచితంగా దాన్ని ఇస్తున్నాం. అలాగే అక్కడికి చేరేటువంటి వేలాది మంది భక్తులకు ఉచితమైనటువంటి ప్రసాదాన్ని భీష్మ ఏకాదశి పర్వదినాన చక్కగా జీఎస్వామి వారు చెప్పేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి సూక్తులని, వారి మంగళాశాసనాన్ని పొందగలిగే అవకాశం మనకి రేపటి కార్యక్రమంలో ఏర్పడుతుంది. సుమారు ఒక 15-20 వేల పుస్తకాలని మనం రేపు ఇక్కడి నుంచి శోభాయాత్రగా జీఎస్వామి వారితో కలిసి మనం కాలేజీ గ్రౌండ్స్కి వెళ్తాం. అక్కడ మనకి సుమారు 5 గంటల నుంచి కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణానికి ముందు పెద్దలు చెప్పేటువంటి విష్ణు సహస్రనామ వైభవాన్ని మనం అందరం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాత జీఎస్వామి చక్కగా స్పష్టమైనటువంటి వారి వాణితో ప్రతి శబ్దము మనకు అర్థమయ్యేట్టుగా, ప్రతి శబ్దము వినగానే సంస్కృతానికి ఉండే గొప్పతనం అది. శబ్దం వినగానే దాని అర్థం మనకి అది కొద్దిగా అయినా తెలిస్తే ఒక అవకాశం ఉంటుంది. అలా వారు చక్కటి ఉపదేశాన్ని మనందరికీ చేస్తారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనమంతా కూడా రేపు సాయంకాలం
మన భద్రాచలంలో కాలేజీ గ్రౌండ్స్లో జిఎస్వామి వారి ద్వారా ఉపదేశాన్ని పొందగలగడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. విశేషించి ఈ మాసం మాఘమాసం. మా అఘము, అఘము అంటే పాపం, మా అంటే అంటనివ్వనిది, అంటే పాపములను అంటనివ్వని మాసం ఇది. అందుకే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటారు లోకంలో. ముహూర్తాలు ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి, మాఘ పాల్గొనంలో. కనుక మనకి నిజంగా మామూలుగా ఉంటే పాపాలు అంటుతాయో లేదో తెలియదు, కానీ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అందరం సామూహికముగా ఒక చోట చేరి చేసే పారాయణం మనకే కాదు, సమాజంలో అందరికీ కూడా ఏ పాపం అంటకుండా చక్కగా వాళ్ళు ఉత్తమ గతిని ఈ లోకంలో ఉన్నంతకాలం, ఎప్పుడో ఒకప్పుడు శరీరం వదలడం ఎవరికైనా అది సహజమే. కనుక ఆ శరీరం వదిలిన తర్వాత ఉత్తమ లోకాలకు చేరేట్టుగా చేస్తుంది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అందులోనూ ఉత్తరాయణ భీష్మ పితామహుడు దక్షిణాయనంలోనే తాను అంబశయ్య మీదకి చేరినప్పటికీ భీష్ముడికి ఉండేటువంటి గొప్ప వరం, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన వరం స్వచ్ఛంద మరణం. అంటే మృత్యువు కూడా భీష్ముడు తాను కోరుకుంటేనే తన దగ్గరికి చేరుతుంది. అలాంటి భీష్మ పితామహుడు ఉపదేశం చేసినటువంటి ఉత్తమోత్తమైనటువంటి ధర్మం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంగా పెద్దలు భావిస్తారు. పొందిన మహనీయులు సాక్షాత్తు ధర్మస్వరూపులైనటువంటి పాండవులు. ఉపదేశం చేసిన ఆయన గొప్పవాడే, విన్నవాళ్ళు గొప్పవాళ్ళే. ఆయన ఉపదేశం చేసిన సమయంలో పాండవులు వినే సమయంలో అక్కడ ధర్మమే తానై ఉండే శ్రీకృష్ణుడు సాక్షిభూతుడై అక్కడ ఉండి చక్కగా ధర్మరాజుకు పాండవులకి భీష్మ పితామహుడి చేత తానేంటో తన ఉండే శక్తి ఏంటో ఉపదేశం చేయించాడు. కనుక సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్తు శ్రీకృష్ణుడైతే ఉపదేశం చేసిన భీష్మ పితామహుడు చాలా గొప్పవాడు. ఉపదేశాన్ని పొందిన పాండవులు ధర్మస్వరూపులు. అలాంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనమంతా పెద్దల ద్వారా ఆచార్యుల ద్వారా వినగలిగేటువంటి ఒక గొప్ప అదృష్టం మళ్ళీ మనకి ఈనాడు ఏర్పడడం. క్రోధినామ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం. కనుక ఈ సంవత్సరంలో మనం పడినటువంటి దుఃఖాలు కష్టాలన్నీ తొలగి రాబోయే సంవత్సరం మనకి ఎప్పుడు కూడా చక్కటి సుఖాలను శాంతిమయమైన జీవనాన్ని ఇవ్వాలి అని మనకే కాదు, విన్నవాళ్ళు చూసిన వాళ్ళు పాల్గొనగలిగే అదృష్టం లేని వాళ్లకు కూడా భగవంతుడు ఎప్పుడో ఆయన అనుగ్రహించాలి అని కోరుకునేటువంటి ఉత్తమ సంస్కారం మన జాతి మనకు అందించినటువంటి గొప్ప వరం. కనుక అందరూ సమాజంలో అందరూ బాగుండాలి అని కోరుకుంటూ సామూహికంగా చేసేటువంటి ప్రార్థనే విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. దాన్ని అందరికీ తెలియజేయాలి అని మనం తెలియజేయగలిగేటువంటి మాధ్యమం చక్కగా సమాజంలో మంచిని అందరికీ తెలియచేస్తూ చెడును కూడా అందరికీ తెలియచేస్తూ తస్మాత్ జాగ్రత్త, సమాజం మంచి చెడుల కలయికతో ఉంటుందయ్యా, చెడులు ఇలా ఉంటాయి, వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి, మంచి ఇలా ఉంటుంది, దీన్ని ఆచరించే ప్రయత్నం చేయండి అని చెప్పగలిగేటువంటి ఏకైకమైన ఆయుధం మనకి ప్రెస్. మీ అందరూ కూడా ఆ ఉద్యమంలో ఉన్నవాళ్ళు నిజానికి మీ ద్వారానే సమాజంలో ఉండేటువంటి ఏవి ఏర్పడుతున్నటువంటి ఆ హెచ్చుతగ్గులని సమాజం తెలుసుకోగలుగుతుంది. కనుక ప్రెస్ ఎప్పుడు కూడా సమాజానికి మేలు కలిగించేది, జాగ్రత్తలు చెప్పేది. పెద్దలు పిల్లల విషయంలో అయ్యా నువ్వు ఇది చేస్తే బాగుంటావు, ఇది చేస్తే నష్టపోతాము అని తల్లిదండ్రులు పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ మమకారం చేత ఎలా అయితే వాళ్ళ మంచి మార్గంలో పెట్టడానికి వాళ్ళు ఉపదేశం చేస్తారో అలాంటి బాధ్యతని నిజానికి సమాజంలో మీడియా ఎప్పుడు కూడా కలిగి ఉంటుంది అని మేము భావిస్తాం. కనుక మీ ద్వారానే సమాజానికి మంచి చెడులు తెలుస్తాయి. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో సమాజం చక్కగా ఒక నేర్చుకునే అవకాశం మనకి ప్రెస్ ద్వారా ఏర్పడుతుంది. కనుక మీ అందరూ కూడా సమాజం అనే శరీరానికి కళ్ళ లాంటి వాళ్ళు, చెవుల లాంటి వాళ్ళు. మీ ద్వారానే వాళ్ళకి ఏదైనా వినాలన్నా మీ ద్వారానే ఏర్పడుతుంది, ఏదైనా చూడాలన్నా మీ ద్వారానే ఏర్పడుతుంది. కనుక ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మీ ద్వారా సమాజానికి అందాల్సినటువంటి సమాచారం చక్కగా అందుతుంది అని మన భద్రాచలం
జియర్ మఠ నిర్వాహకులు, అలాగే భద్రాచల ప్రాంతంలో ఉండేటువంటి వికాస తరంగిణి అనే జయస్వామి సేవా సంస్థ ద్వారా మీ ద్వారా సమాజానికి జరుగుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం సమాచారాన్ని చెప్పాలి అని ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. మీ అందరూ కూడా చక్కగా మీరు చేస్తున్న ఉద్యమంలో ఎప్పుడూ భగవంతుడు మీకు తోడుండాలి, మంచి చెప్పడంలోనూ మంచిని అందించడంలోనూ మీరెప్పుడు కూడా ధైర్యము సాహసం కలిగి ఉండేట్టుగా మిమ్మల్ని దైవం ఎప్పుడు నడిపిస్తూ ఉండాలి అని మేము కూడా మీ అందరికీ మంగళాశాసనం చేస్తున్నాం. మీ ద్వారా సమాజానికి స్వాగతాన్ని చెబుతూ అందరం కలిసి ప్రపంచం బాగుండాలి. ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో రకరకాల ఉద్యమాలు ఏర్పడుతున్నాయి. అవన్నీ కూడా అనగాని సమాజం అంతా ఒక కుటుంబంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండేట్టుగా సమాజం ఎప్పుడు మంచి మార్గంలో సాగాలి అని మీ ద్వారా అది ఏర్పడాలి అని జరుగుతున్నటువంటి సామూహిక విరాట్ పారాయణ కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతాన్ని పలుకుతూ అందరం కలిసి చేసుకుందాం. సమాజం ఎప్పుడు బాగుండాలని కోరుకుందాం. మరొకసారి కార్యక్రమాన్ని అందిస్తున్న మీ అందరికీ కూడా మంగళాశాసనం చేస్తూ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా చక్కగా భగవద్ అనుగ్రహాన్ని ఆచార్య అనుగ్రహాన్ని పొందాలి అని వారికి కూడా మేము మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దేవుడా కాదా అనే ప్రశ్న భారత జాతిని అడిగితే చెప్తుంది. కేవలం భారత జాతినే కాదు, ప్రపంచాన్ని అడిగితే చెబుతుంది. ఈనాడు మన అదృష్ట విశేషం చేత అయోధ్యలో రామ మందిరం ఏర్పడిన తర్వాత ఎవరు రాముడు దేవుడు కాదు అని వాదించే వాళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్తూ అసలు హిందూ మతానికి సంబంధం లేని ఇతర మత వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ప్రపంచం యావత్తు రామ మందిరాన్ని రాముని దర్శనం చేసుకోవాలని వస్తున్నారు. దేవుడు అంటే ఎవరు? ధర్మాన్ని, మంచిని, మానవతా విలువలను ఆచరించే వ్యక్తిని మనం దేవుడు అంటాం. రాముడు అలాంటి వాడే. సరే, మీరు దేవుడు అవునా కాదా పక్కన పెడదాం, కానీ రాముడు ధర్మాన్ని ఆచరించినవాడు, మనిషి మానవతా విలువలను సమాజానికి ఆచరించి చూపించినవాడు. కనుక మీరు దేవుడిగా నమ్మినా నమ్మకపోయినా ఒక ఉత్తమోత్తమైనటువంటి మనిషిగా నమ్మినా చాలు మీకుండేటువంటి అనుమానాలు అపోహలు తొలగుతాయి. కనుక మేము అలాంటి వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒకటే, రాముడిని దైవంగా మనం భావించడానికి కారణం రాముడిలో ఉండేటువంటి ఉత్తమోత్తమైన గుణములు. ఆ గుణాలు ఉంటే ఎవరినైనా మనం దేవుడని మనం ఆశ్రయించవచ్చు. అలాంటి గుణాలు ఉన్నవారు ఎవరైనా చూపిస్తే తప్పకుండా ఆయన్ని కూడా ఆశ్రయిద్దాం. కనుక రాముడిని దైవంగా భావించేటువంటి జాతి మన జాతి, దానికి మనంతా గర్వపడదాం. మిత్రులారా, ఇంకా సందేహం? ఆనంద్ గారు, నాగేశ్వరరావు గారు.